నా పేరు మధ్య పద్మావతి. నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఈరోజు నేను మాట్లాడుతున్నాను. ఏదైతే మహిళలకు 33 రిజర్వేషన్ నిన్న మహానాడులో మరి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా 33 రిజర్వేషన్ పార్లమెంట్ లో బిల్లు పాస్ అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ మహిళల పక్షాన ఉంటుందని మరోసారి నిరూపించుకొని ఈ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న 33 రిజర్వేషన్ మరి కల్పించడం జరిగింది. దానికి ఈ రాష్ట్ర మహిళలందరి తరఫున కూడా మా లోకేష్ గారికి థ్యాంక్ యూ లోకేష్ అన్న, థ్యాంక్ యూ లోకేష్ అన్న, థ్యాంక్ యూ లోకేష్ అన్న. మహిళలందరూ కలిసి మరింత చక్కగా ఆనందోత్సవాలతోటి ఈ కార్యక్రమం చేపట్టడానికి కారణం గత 1982-83లో మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టి బడుగు బలహీన వర్గాలని పైకి తీసుకురావాలి, మహిళల్ని వంటింటి కుందేలుగా ఉంచకుండా వాళ్ళని కూడా రాజకీయాల్లో అభివృద్ధి పరచాలి అన్న ఉద్దేశంతో మరి తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అప్పటి నుంచి ఆయన ఏ ఆశయాలతో ఏర్పాటు చేశారో అలాగే మరి మహిళలను కూడా ఆయన 33% రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థల్లో ఎంపీటీసీలుగా కానీ జడ్పీటీసీలుగా కానీ సర్పంచ్లుగా కానీ అవకాశం కల్పించారు ఆయన. అలాగే మహిళలు మరి ఆర్థికంగా బలపడాలని చెప్పేసి డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మరింత అభివృద్ధి పరిచే పందాగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తాతగారి ఆధ్వర్యంలో మరి మన లోకేష్ బాబు గారు ఆయన ఏదైతే స్ఫూర్తితోటి ఏదైతే ఆశయాలతోటి పార్టీని బలపరిచారో పార్టీని పెట్టారో ఆ పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఎంతో మంది బడుగు బలహీన వర్గాలకి ఆదుకుంటూ కేవలం మహిళా శక్తిని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు మరి ఎంతో టెక్నాలజీ డెవలప్మెంట్ లో ఎన్నో రకాలుగా లోకేష్ గారు మహిళల్ని మరి ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. దానిలో భాగంగానే మరి నిన్న మొన్న జరిగిన మహానాడు కార్యక్రమంలో ఒక చక్కటి ప్రకటన చేయడం జరిగింది. ఎందుకంటే చట్టసభల్లో కూడా 33% రిజర్వేషన్ కల్పించాలని గత 8 ఏళ్లుగానో మరి తెలుగుదేశం పార్టీ ముందుకు వెళుతున్నా గానీ మిగతా పార్టీలు ఎవ్వరూ కూడా కలిసి రాక పార్టీ బిల్లు ఆమోదించబడలేదు. అయినా సరే మొన్న మహానాడు మీటింగ్ లో మరి మన లోకేష్ బాబు గారు చట్టసభల్లో కూడా మహిళలకు 33% తెలుగుదేశం పార్టీ మేము ఇస్తాము, మేము రిజర్వేషన్ కల్పిస్తాము అని చెప్పి మన లోకేష్ అన్న చెప్పడం జరిగింది. మరి దానికి కృతజ్ఞతగా మా లోకేష్ అన్నకి మేము మహిళా తరపున అంతా మా తూర్పుగోదావరి జిల్లా మహిళా లోకం అంతా కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మరి ఇంకా లోకేష్ బాబు గారు ఇంకా మంచి ఉన్నత పదవుల్లోకి వెళ్ళాలని లోకేష్ బాబు గారు అధ్యక్షతన ఇంకా మా మహిళలకు ఇంకా ఎన్నో కార్యక్రమాలు మాకు చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై లోకేష్, జై లోకేష్.